ఆనందం మందులో మత్తులో కాదు, ఆరోగ్యమైన జీవితంలో ఉంటుందంటున్నారు కర్నూలులోని రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సాక్షి ఒక అడుగు ముందుకేసింది. సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్కు విశేష స్పందన లభించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. డ్రగ్స్ మహమ్మారికి బానిసయ్యి యువత అంతా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితి. ఈ తరుణంలో సాక్షి ఒక ముందడుగు వేయడం జరిగింది. ఏదైతే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ని ఏర్పాటు చేసి సే నో టు డ్రగ్స్ అనే కాన్సెప్ట్ ని శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం కర్నూలు లోని రవీంద్ర ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరం అనగానే గుర్తొచ్చేది న్యూ ఇయర్ రెజల్యూషన్స్. సో ఈ సంవత్సరం యూత్ అంతా కలిసి ఈ డ్రగ్స్ ని పూర్తిగా వాడకుండా చూసేలాగా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోవాలి. జనరల్ గా నేటి యువతనే భారతదేశం యొక్క ఫ్యూచర్. సో ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే బదులు ఆరోగ్యంగా ఉంటూ మన భారతదేశానికి ఎంతో కొంత సపోర్ట్ ని అందించాలని కోరుకుంటున్నాం. మనం ఒక ముందడుగు వేసి మా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అండ్ సాక్షి వాళ్ళతోటి కూడా మేము కలిసి మేమందరం ఒక క్యాంపెయిన్ లాగా స్టార్ట్ చేసి దానివల్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాము. సే నో టు డ్రగ్స్. మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కి అయితే సే నో టు డ్రగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎలా ఈ రిడక్షన్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, లేకపోతే ఆ డ్రగ్స్ ని గుర్తు తెచ్చుకోకుండా మనం ఇంకొక యాక్టివిటీస్ లో మనల్ని మనం బిజీ చేసుకోవడం. సో లైఫ్ లో స్టెప్స్ ఎలా గ్రో అవ్వాలి దాని గురించి ఆలోచిస్తే ఇలాంటి డ్రగ్స్, ఇలాంటి అడిక్షన్ గురించి థాట్స్ రావు. ఇలా చేస్తే మన భారతదేశం ఎప్పుడు ముందుకు పోతుంది. కాబట్టి ఇలాంటివి చేయకుండా డ్రగ్స్ ని నో చెప్పి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి యువత అంతా నాశనం అవుతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అవన్నీ కాకుండా ఈ రోజు బాలలే రేపటి పౌరుల్లాగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా ఇటువంటి డ్రగ్స్ కి అడిక్ట్ కాకుండా విద్యార్థులు అంతా బంగారు బాటలో నడచాలని వీరంతా కోరుకుంటున్న పరిస్థితి. ఏదైతే సాక్షి మీడియా గ్రూప్ దీనికి ముందుకొచ్చిందో వారికి కూడా ధన్యవాదాలు అనేది విద్యార్థినులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.